కొండబాబు గారు తిరుగుతున్నాడు ఇదేమి కర్మ అనే ప్రోగ్రాంలో. దయచేసి కొండబాబు కూడా నా విజ్ఞప్తి ఒకటే, నీకు తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారు లేరని అన్నాం, వాళ్ళతో కలిసి ఏ డివిజన్లోకి వెళ్తున్నామో ఆ డివిజన్లో వాళ్ళతోనే తిరగండి. తిరిగితే ఆ డివిజన్లో తిరుగుతున్న తెలుగుదేశం కార్యకర్తలు ఏ పథకాలు వచ్చినా నెక్స్ట్ రోజు నేను చెప్తాను. సో పథకాలు తీసుకుంటూ ఇదేమి కర్మరాన్ని తిరుగుతున్న వాళ్ళందరూ కూడా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టే అని నేను భావిస్తాను. కనుక పథకాలు తీసుకున్న ఎవరో కూడా దయచేసి ప్రభుత్వాన్ని విమర్శించడం ముందు రావద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. రద్దు చేయండి సార్, ఆ వార్డులో ప్రజలకు తెలియపరుస్తాను. అంటే ఎలాగంటే సార్, సపోజ్ తమరు ఉన్నారు నిజంగా తిరిగారు అనుకోండి, మీకు ఏ పథకాలు వస్తున్నాయో నేను పబ్లిసిటీ చేస్తాను. చూడండి ఈ పథకాలు వచ్చినా కూడా ఇదేం కర్మని తిరుగుతున్నాడు అని ప్రజలకు తెలుస్తుంది కదా, బుద్ధి ఉందా లేదా అతనికి, ఎందుకు తిరుగుతున్నాడు అంటారు కదా సార్. అలాగే పబ్లిసిటీ చేస్తాను. అలా చేశాను ఆల్రెడీ, సోషల్ మీడియాలో నేను చేయడం జరిగింది. నేను అది చేయటం మొదలెడుతున్నాననే ప్రతి వార్డులోని ఒకే ఫోటో, ఒకే జనాలు, ఎవరైతే పథకాలు రావో వాళ్ళు తీసుకుని తిరుగుతున్నట్టు. నేను వార్డులో స్థానికులతో తిరగమంటాను. నేను తిరిగితే నేను రెడీగా ఉన్నాను. నీతో తిరిగే ప్రతి వాడికి ఏ పథకాలు వచ్చినాయో చెప్పడం నేను రెడీగా ఉన్నాను సార్. ఓకే, సంతోషం. ఈ సందర్భంగా కాకినాడలో ఉన్నటువంటి వీధులకి ప్రముఖుల పేరు పెట్టుకోవడం మా అందరికీ, మేము అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.